కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిపై జరుగుతున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. వాల్మీకి పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నికైన వారు వాల్మీకి సమాజానికి చేసిన అభివృద్ధి ఏమిటి? ఆ వర్గానికి చెందిన ఏ నాయకుడిని ఎదగనిచ్చారు? ప్రజల పేరుతో అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల కోసం పనిచేయకుండా స్వార్థ ప్రయోజనాలకే పరిమితమై తామే ఆర్థికంగా ఎదిగారు తప్ప వాల్మీకి సమాజానికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. వైకుంఠం జ్యోతి బాధ్యతలు చేపట్టిన 8 నెలల వ్యవధిలోనే గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సీసీ రోడ్ల నిర్మాణం, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఎన్టీఆర్ ప్రమాద బీమా అమలు, మౌలిక సదుపాయాల సంకల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీపై రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కొందరు టీడీపీ కోవర్టులు, మరికొందరు ప్రత్యర్థి పార్టీల నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీసీలకే పదవులు, దేవరగట్టు చైర్మన్ కురువ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బీసీ, సొసైటీ చైర్మన్లు 5, బీసీలకు మండల కన్వీనర్లు 5, ఇలా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన వైకుంఠం జ్యోతిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలను ఎంత వక్రీకరించినా నిజాలను దాచలేరు. అభివృద్ధి జరగకపోతే ప్రజలే ప్రశ్నిస్తారు. కానీ అభివృద్ధి జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైకుంఠం జ్యోతి ముందుకు సాగుతున్నారు. రాజకీయ విమర్శకులకు అభివృద్ధితోనే సమాధానం చెబుతామంటున్న కొందరి నాయకుల మాటల్లోనే విందాం. నా పేరు కె నాగరాజు, వడగుంద మండలం ఎండిహళ్ళి గ్రామం. మా ఆలూరు తాలూకాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గురించి మాట్లాడుతున్నాము. గత 8 నెలల నుంచి కూడా మన ఆలూరు తాలూకాలో శ్రీ వైకుంఠం జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అంటే ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి, స్పెషల్ గ్రాంట్ నుంచి అయితేనేమి, మండల పరిషత్ గ్రాంట్ నుంచి అయితేమి, జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి అయితేమి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా డ్రైనేజీలు గత 30 సంవత్సరాల నుంచి పాలకులు చేయలేనటువంటి అభివృద్ధి పనులు 8 నెలల్లోనే పూర్తిగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాగునీరు విషయమై కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నగరడోనా రిజర్వాయర్ గురించి కూడా రిపేర్ చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా వేదావతి నది కూడా త్వరలోనే పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని డిపిఆర్లు కూడా మా మేడం గారు నీటి పారుదల శాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు సార్ దృష్టికి కూడా తీసుకుపోయి మన ఆలూరు గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా తాగునీరు కొరత ఉండకూడదనే ఒక దృఢ సంకల్పంతో కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా మాది ఎండిహళ్ళి గ్రామం, వడగుంద మండలం, కర్ణాటకకి దగ్గర బార్డర్లో ఉంటుంది. మా గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు 30 సంవత్సరాల నుంచి కదిలించిన రాజకీయ నాతుడే లేదు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే వడగుంద నుంచి ఆదోనికి పోవాలంటే నరకం అనుభవించాలి మేము. అలాంటి రోడ్డుని ఈరోజు సత్వరమే వడగుంద నుంచి డణాపురం వరకు కూడా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్, మా వడగుంద మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య తీర్ బజార్లో తిరగాలంటేనే కష్టంగా ఉండేది. మోకాళ్ళ మట్టు నీళ్లు, ఆ నీళ్లలోన తిరగలేక చూసి చూడనట్లు అంటున్నట్లు ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా చూసినాం. అయితే ఆ గ్రామాన్ని తన గ్రామంగా భావించుకుని, ఆ మండలాన్ని తన మండలంగా భావించుకుని ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మించి ఆ వడగుంద గ్రామ ప్రజలకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని తెచ్చినటువంటి ఘనత కేవలం వైకుంఠం జ్యోతి మేడం గారికే దక్కుతుంది. అదేవిధంగా తాగునీరు ఈరోజు చూస్తున్నాం మేము. ఎక్కడ ఏ చెరువుల్లో నీళ్ళు లేకున్నా కూడా ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో అన్ని చెరువులను కూడా మొన్న ఎండాకాలంలో ఇడిచినటువంటి నీళ్లను నింపించి ప్రజలకు దారి తీర్చాలనే ఒక ఉద్దేశంతో, ఒకవేళ చెరువుల నీళ్ళు కనెక్టివిటీ లేకుంటే బోర్లు వేయించి ప్రజలకు తాగునీళ్ళు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో గ్రామాన తిరగాలనే ఒక నిర్ణయించుకొని మన మే నెలలో ఎండలు ఎక్కువ ఉన్న దానికోసమే
ప్రోగ్రామ్ పోస్ట్మెన్ చేసుకున్నారు మేడము. ప్రతి గ్రామానికి కూడా తిరగాలనే ఉద్దేశంతో ఇంటింటికి వైకుంఠం జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి దరిదాపుగా మన తాలూకాలోని అన్ని గ్రామాలని చుట్టుముట్టింది ఆమె. ఒక 2 మండలాలు ఒకటే పెండింగ్లో ఉన్నట్లు మాకు తెలుసు. ఆ 2 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో వెళ్ళి మీ సమస్య ఏముంది, మీ స్త్రీల సమస్యలు ఏమున్నాయి, ఇట్లా రైతుల సమస్యలు ఏమున్నాయి అని బాగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారా మన ఆలూరు తాలూకాలో అంటే కేవలం వైకుంఠం జ్యోతి మేడము, తర్వాత వైకుంఠం ప్రసాదన్న మనస్తత్వం గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన చూడడానికి దూరం నుంచి చూస్తే పులి మాదిరిగా కనిపిస్తాడు, దగ్గరకు పోతే ఒక మంచి మృదు స్వభావంగా మెడ మీద చేతులేసి మీ సమస్య ఏమని అడిగినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఆలూరు తాలూకాలో అంటే వైకుంఠం ప్రసాదన్న, జ్యోతి మేడం ఇద్దరు దంపతులనే చెప్పొచ్చు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మన జ్యోతి మేడము, ప్రసాదన్న కృషి చేస్తున్నారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ప్రశ్న అడిగినారు, వచ్చి 8 నెలలు అయింది తాగునీటి సమస్య తీర్చలేదని అడిగినారు. మళ్ళీ గత 30 సంవత్సరాల నుంచి ఏం చేశారు తాగునీటి సమస్య పరిష్కరించుకోకుండా? గత 30 సంవత్సరాల నుంచి ఏం చేశారు అంటున్నాను నేను. ఏపీ 39లోనే ఏడిచినారు కదా ఇప్పుడు మీ వాళ్ళే, మీ ఇప్పుడు ఉండే నాయకులే ఏడిచినారు కదా. ఎవరు మా వాళ్ళు అంటే? టీడీపీ నాయకులే కదా, మన తెలుగుదేశం వాళ్ళ. ఇల్లు అయినాక గొడవలు ఉంటాయి, అన్నదమ్ములు ఇద్దరే బాగుండరు, అందరు బాగుంటే అవుతుందా? కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకుని పోతారు. ఆయన పల్లెకి పోయి అదే పనికి చూసి తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి ఏపీ 39 ఇంటర్వ్యూలోనే ఒక స్టోరీ. ఏపీ 39 రాకుండా ముందే ఆలూరు సమస్యలో చాలా తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఒక్కొక్కటిగా మేడం గారు తీసుకొని ఎక్కడైతే పాజిబిలిటీ ఉందో అక్కడ పరిష్కరించు వస్తుంది. ఏపీ 39 న్యూస్ రిపోర్టర్కి ఏం తెలుస్తుంది? మీకు కూడా ఏం తెలుస్తుంది ఆలూరు సమస్య గురించి? పోతే ఊర్లో పోతే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది, నీళ్ళు తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది నీళ్ళు సమస్య, కానీ మాట్లాడే వాళ్ళకి తెలియదు. అది ఆస్పర్ మండలం సార్, అది ఆస్పర్ మండలము, కర్నూలు జిల్లా, బయలుపత్తికొండ, డి కొట్టకొండ పంచాయత. మొన్న దుబ్బన్న ఇచ్చినాడు కదా, దుబ్బన్న ఇచ్చినాడు, జ్యోతి మేడంని రచ్చగొట్టడానికి ఇచ్చినాడు. రచ్చగొట్టడానికి ఇచ్చినాడు. వాల్మీకుల్ని ఎప్పుడూ దౌ చేయలే ఆ మేడం ఈ పొద్దుటికి వాల్మీకుల్ని వస్తే కూడా ఒత్తి తోలుకుంటా మీ పరిస్థితి ఏమి, మీ కథ ఏమంటే అడుగుతున్నది. ఆయమ్మ ఏమి ఫోన్ అక్కడ పోండి ఇక్కడ పోండి అనలా. ఎందుకంటే మనం వాళ్ళ మాట వీళ్ళ మాటలు మంది మాటలు కాసి నువ్వు ఇట్లా చేసుకొని కాసి ఇట్లా ఇచ్చినావు మేడం దగ్గర, నీకేమి పని నన్ను చేపిస్తాను రాపంటే నాన్న కూడా పిలిచిన లక్ష్మణని పిలిచినా కూడా రాలే. లేదు మనకు వాల్మీకులకు లేదు మర్యాద లేదు ఏం మర్యాద, పోతే మనం వద్దు పోయితే మాట్లాడితే కదా అని చెప్పినాము. చెప్తే కూడా అతను ఎన్నుకోలే, మరి మొన్న ఇచ్చినాడు. ఆయన ఇప్పుడు ఇది ఆశవర్గం చేపియాలని 2 లక్షలు లంచం తీసుకున్నాడు. ఆశవర్గం అది మా వదిన మా అన్న బిడ్డకే, నా బిడ్డకే చేసింది. అది చేయలే, అది కూడా చేయలేదు. మరి ఇది వాళ్ళ తమ్మునికి వాళ్ళ మరదలకి ఎస్సీ కేసు పెట్టుకేసి కేసుల్లో ఇరికిచ్చా. ఇప్పటికైతే ఇంకా కర్నూలుకి ఇంకా వాళ్ళు తిరుగుతుండారు. అది పార్టీ తరపున కాదు, అది పార్టీ మంచి కాదు. నువ్వు అది తల్లి పిల్లతన బుడుకులాడద్దు, మరసంగా ఏదో రాజు చేసుకేసి మరసంగా చేసుకున్నాను. కానీ అది తప్పు. కానీ అది నువ్వు ఎవరో జ్యోతి మేడం రానంటది, నాకు అది లేదు ఇది లేదు అంటారంటే అది అబద్ధాలు మాట్లావి. ఈ పొద్దుటికైతే వస్తే కూడా మాకు మర్యాద ఇస్తుంది. ఇంకా సీసీ రోడ్లు కూడా అన్నీ వచ్చినవి, అన్ని వర్కులు చేస్తుండారు. వైఎస్ఆర్ గవర్నమెంట్లోన ఒక బిచ్చి చేసే మనిషి లేడు ఈ పొద్దుటికి. ఇప్పుడు చూడు బయలుపత్తుకుండా హాస్పిటల్ మొత్తం చేస్తుంటావు కదా, మరి అట్లా ఏమి నిడిచిపెట్టుకేసి నువ్వు దౌ పైకేసి నువ్వు నాకు అది కావాలా ఇది కావాలా అంటే చెప్తే ఏమిది? అబద్ధాలు మాట్లాడద్దు. కానీ ఆయనకు రా నువ్వు రా అందరూ కలిసి పోయి కలిసి మాట్లాడదామండి అంటే నీ పని ఏమైనా ఉంటే అది. కానీ నువ్వు అది ఇది చేసుకుంటా ఇది మంచిది కాదు. ఎవరు మాట్లాడిన కాసి వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడిన కాసి వాళ్ళ వెనక పోయి కాసి నువ్వు అది ఇది చేసుకుంటా నాకు అది చేయదు ఇది చేయదు. నీకు ఓటు బ్యాగే లేదు, గేర్ల పంటలో ఓటు బ్యాగ్ లేదు, నీకే 10 ఓట్లు లేవో ఏమో ఇంత పొడుగా చెప్తాను. చెప్పే సమస్యలు కాదు అది. నీ ఓటు బ్యాగ్ పెంచుకున్నావా? నువ్వు ఓటు బ్యాగ్ పెంచుకున్నాడు నీ ఇంటికాడ కుర్చీ చేసుకొని కాసి వానమ్మ ఈయనమ్మ వాని పిల్లలు నాదే ప్రభుత్వం వచ్చేది లేదంటారంటే అట్లా ఒద్దికి వస్తాడు మనిషి. ఒద్దికి రాడే. అది ఎవడన్నా ఏమన్నా ఒద్ది పిలుచుకునేలా సానుభూతి చేసుకునేలా.
అదే ఒత్తికి రావాలా, ఒత్తికి పిలుచుకున్నా సానుభూతి చేసుకున్నా. మనకి టీడీపీ గవర్నమెంట్లోన ఒక రొంకులొద్దు, ఏమేమొద్దు, రాజపక్కన చేయాలంతే. రాజపక్కన చేయాలి, పేరు పొందాలా. పలానా గవర్నమెంట్ వచ్చినప్పుడు రొంకులు పెట్టేదోళ్ళు మంచిగా చేసిరంటారు అనిపించుకున్నా. అది కానీ ఊరికి నువ్వు వాడమ్మ ఈయనమ్మ నోటికి వచ్చిన తిరిగితే ఏముంటుంది, మంచిది కాదు అది. 8 ఎకరాల భూమి అమ్మన్నట్ట. 8 ఎకరాల భూమి అమ్మి ఎవరు పెట్టావు నువ్వు? ఏ సర్పంచ్ పెట్టావా? ఏ ఖర్చు పెట్టావా? ఏ లెక్కలో పెట్టావా? ఏ లెక్కలో పెట్టలా నువ్వు? రూపాయి ఖర్చు పెట్టలే. ఎందుకోసం పెడతావు నువ్వు? 8 ఎకరాల భూమి ఎందుకోసం అమ్ముతుంది? ఎస్సీ వాళ్ళు కేసు బుక్ చేస్తే ఎస్సీ వాళ్ళు కేసు బేలు వచ్చా బయటకు వస్తుంది. ఎస్సీ వాళ్ళు కేసు పెడితే 8 ఎకరాల భూమి అమ్మి అబద్ధాల మాట మాట్లాడాడు, నిజమైన మాట మాట్లాడాలా. అది కానీ ఊరికి సుల్లాకి ఇంత పూర్వం చెప్పరాదు. జ్యోతి మేడం కూడా మంచిదే, మాకు ఇంకా ఆయమ్మే రావాలా. ఇంకా మాకు ఇంకా మంచి పనులు చేసుకుంటే పోతున్నాం మనం. అది అతను ఎవరు నిలబెడితే వాళ్ళే గెలుస్తారంట. అతను ఎవరు నిలబెడితే అతను ఓటు బ్యాగే లేదు. ఓటు బ్యాగ్ ఉంటే కదా నిలబడే కదా. ఎవరు నిలబడే? అందుకోసమే 8 ఎకరాల భూమి ఆమె కలిసి సర్పంచ్ ఖర్చు పెట్టుకేసి ఇడిచాడే. ఏమప్ప చెప్తే ఉండాలా దానికి. వాళ్ళ ఊరోళ్ళన్నా ఉండాలా. వాళ్ళ ఊరోళ్ళన్నా ఊళ్ళప్ప ఖర్చు మంచి అనాలా. యాది లేదు, ఏమేమి లేదు. జ్యోతి మేడం వాల్మీకులను తిడుతుంది. వాల్మీకులను ఎప్పుడు తిట్లా. మామ కూడా వస్తాం కదా, మామ కూడా వస్తాం. కూర్చోప్ప లేయప్ప ఏం సమస్య, మీ సమస్యలు ఏమంటారంటే పలాంది మేడం అంటారంటే ఫోన్ చేస్తుంది, పని అయిపోతుంది. ఆయన నాన్న పిలిచినా కూడా రాలే. రామమ్మ పదము రా అంటారా అంటే కూడా నన్ను రాను అంటారా అన్నప్పుడు మనం ఏం చేస్తాము? రాను ఏం చేస్తావు? కలవట్టుకుంటావా? మరి అక్కడే మంది మాట్లాడికేసి డబ్బులు చేసుకొచ్చి సంసారాలు ఇట్లా చేస్తాడనమాట. అది మంచిది కాదు. అది మామేమన్నా యాడేగానే ఓ 100 రూపాయలు లంచం ఇప్పించుకున్నామని అడుగు మమ్మల్ని. యాడేగానే ఒక పింఛలు చేస్తే కానీ ఇంకోటి కానీ మమ్మల్ని లేదు అట్లా. అది కాదు, మాదేంగా 10 రూపాయలు ఖర్చు అయిపోతుంటుంది. అది కానీ 8 ఎకరాల భూమి అమ్మి ఇతను ఖర్చు పెట్టినట్టు మంచిది కాదు. అది జ్యోతి మేడమే మాకు అన్ని పనులు చేస్తుండదు, అన్ని వర్గాలు బాగా మంచి పని చేస్తుండదు. ఇప్పుడు మీ ఊరికి ఒక్కసారైనా జ్యోతి మేడం మీ ఊరికి వచ్చి ఏమన్నా ఎవరికైనా పేదలకు కానీ ఏమన్నా సాయం కానీ ఏమన్నా చేసిందా? నీళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ చేసింది. ఏం డౌటే లేదు. నీళ్ళు దండు కూడా ఎవరైనా చదువులేని వాళ్ళకి కానీ లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా పెళ్ళిళ్ళలో ఏదన్నా తక్కువ వస్తే కానుకలు అన్నీ చేసింది. ఎవరికి లేదనలా అన్ని వర్కులు చేసింది. నా పేరు దరగన్న, నాది వళగుంద మండలం ఎల్లార్తి గ్రామం. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎక్స్ సర్పంచ్. ఈరోజు జనగళం మీడియాతో మాట్లాడిన అవసరం ఏముందంటే ఆలూరు తాలూకులో ఇన్ని రోజులు కూడా టీడీపీ పార్టీ ఉంది. ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి టీడీపీ ఉంది. టీడీపీ పార్టీ ఉంటే కూడా టీడీపీ నాయకులకు రక్షణ లేకుండా ఉంది. ఈరోజు వైకుంఠం జ్యోతి ఎమ్మెల్యేగా కూడా గెలిచలేదు. ఒక ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని 8 నెలలు అయింది. అప్పటి నుంచి ఒక్క ఆఫీసుకి పోతే కూడా, ఒక స్టేషన్కి పోతే కూడా టీడీపీ లీడర్లు మీరు ఎలా ఉండాలంటే గౌరవంగా ఉండాలా. టీడీపీ అంటే మనకి గౌరవం ఇవ్వాలా. మీకు ఏమైనా పని చేయకపోతే నేనుండానన్న మా భరవసతో ఈరోజు మేము గౌరవంగా టీడీపీలో పనిచేస్తున్నాము. అయితే ఈరోజు తప్పుడు ప్రచారాలతో ఏం అభివృద్ధి చేసినాం రైట్, ఓకే, మీరు చెప్పే మాటకు ఆన్సర్ చెప్తున్నాం. ఏం అభివృద్ధి చేస్తారనే దానికి మీరు చేసింది ఏమని ఉంటే ప్రూఫ్తో మాకు ఇవ్వండి. వైసీపీ లీడర్లు ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నీవు ఎమ్మెల్యేగా ఇరుపాక్షి గెలిచినావు. ఇన్ని రోజులు మీరు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జడ్పీటీసీగా ఉండవు. అయితే కూడా తాలూకులో ఏం అభివృద్ధి చేసినావు? ఆలూరు బస్టాండ్లో మణకాల్లోతో నీళ్లు నిలబడుతుంది, వళగుంద బస్టాండ్లో నీళ్లు నిలబడుతుంది. 8 నెలలు అభివృద్ధి చేసి తాలూకులు అంతా ఇంటింటికి తిరిగి కార్యకర్తలకు సపోర్ట్ ఉండి అభివృద్ధి చేస్తుంటే దాన్ని ఓర్వలేక ఏదేడో కల్లబల్ల మాటలు తప్పుడు ప్రచారాలు చెప్తున్నారు. ఇది ఎన్టీ రామారావు పార్టీది, వైసీపీ పార్టీ కాదు. ఎన్టీ రామారావు ఏం చెప్పినాడు? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పినాడు. మరి ప్రజలే దేవుళ్ళని ఎన్టీ రామారావు చెప్తే మీరేం చేసినారు? ప్రజలను దయ్యాలు చేసినారు. ఎలా చేసినారని మీరు అడగచ్చు. వైఎస్ఆర్ కాలనీ ఎక్కడ కట్టించినారు? శ్మశానంలో కట్టించినారు మీరు వైసీపీ పార్టీ.
మరి ప్రజలను ఎక్కడ పెట్టినారు? దయ్యాల మాదిరిగా శ్మశానములు పెట్టినారు. తాలూకులో ఒక్క కాలనీలో 10 ఇళ్ళు కూడా ఇప్పుడు జనాలు ఉండటం లేదు. మరి ప్రజలను ఎన్టీ రామారావు బాగా చూసుకోమంటే మీరు బాగా దోచుకున్నారు. మనం దోచుకున్నాక రాలేదు. మనం ఇప్పుడు వరకే రైతులుగా కష్టపడి బతుకుతున్నాం, కానీ మీలాగా లంచాలతో వ్యాపారం చేయలేదు. మీరు మనస్సాక్షిగా చెప్పండి. నాలుగుతో మీరు అబద్ధాలు మాట్లాడితే నీ మనసు నీకు ఉత్తరం చెప్తుంది. ఒరే ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే తప్పు, టీడీపీ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. నీ ఆత్మసాక్షిగా అన్నం తినేటప్పుడు కూడా టీడీపీని గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఏది వైకుంఠం జ్యోతి ఒక ఆడ మనిషి, నీవు మొగాతిని ఉండవు కదా, అసెంబ్లీలో మాట్లాడు. ఒక 10 కోట్లు తీసుకుంటారు, ఒక ఫ్యాక్టరీ తీసుకుంటారు. ఏం చేసినారు? జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టరీ వేసింటే బాగుండేది కదా, ఏం చేసినారు? ఈరోజు ఒక ఆడ మనిషి తన సొంత ధైర్యంతో, తన సొంత పలుకుబడితో అన్ని కార్యకర్తలకు అటెండ్ అవుతున్నది. కార్యకర్తలు ఈరోజు నేను టీడీపీలు ఇంతకుముందు టీడీపీలో ఉంటే కూడా, నేను టీడీపీ పార్టీ ఉంటే కూడా స్టేషన్లో కూర్చున్నాను. ఈరోజు మాకు కార్యకర్తలు గౌరవంగా బతుకుతున్నాం. దయచేసి టీడీపీలో ఉండే లీడర్లు కూడా మీరు ఏదైనా మాట్లాడదుంటే వైసీపీలో పోయి మాట్లాడండి. టీడీపీలో ఉన్న ఎన్ని పోటు పొడసొద్దు. పార్టీని కాపాడుకుంటారు చంద్రబాబు సార్, పార్టీని లోకేష్ సార్ పార్టీని కాపాడుకుంటారు. నేను పోతే ఇంకొకటి పోతే ఇంకోటి వస్తున్నారు. మీరు పార్టీలో ఉండి ఎన్ని పోటు పడిచి పార్టీకి దూరసే నాయకులు ఎవరన్నా ఉంటే పక్కకు పోయి మాట్లాడండి. ఇక్కడ కావాలంటే టీడీపీ అంటున్నారు, టీడీపీలు అభివృద్ధి పొందుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని పదవులు పొందినారు. ఆయన తర్వాత మళ్ళీ టీడీపీకి ఎన్ని పోటీ పరిస్థితే. ఈరోజు గౌరవంగా బతికే పార్టీ ఏదైతే ఉంటే అది టీడీపీ పార్టీ. చంద్రబాబు సారు, లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సారు అద్దారంలో ఈరోజు అద్దు దాటకున్న అభివృద్ధి, అద్దు దాటకున్న అవినీతికి అద్దు దాటకున్న జ్యోతమ్మ పనిచేస్తుంది. ఎక్కడైనా చూపియండి జ్యోతమ్మ అవినీతి చేసింది, ప్రసాదాన్ని అవినీతి చేసినారని ప్రూఫ్తో రాండి, మేము మాట్లాడుతున్నాం. దానికి అస్సలు ఆన్సర్ లేకున్నట్ల ఏదో మీ పార్టీ కనుమరుగైపోతుంది, మేము రాబోయే ఎలక్షన్లో మేము గెలవలేము, ఈ టీడీపీకి అంతా వన్ సైడ్ అయిపోతుందన్న తప్పుడు ప్రచారాలతో ఏడో టీడీపీ వైసీపీ కూవట్టులు అడ్డం పెట్టుకొని మాట్లాడితే వీళ్ళ నుంచి ఏం పోయేది లేదు, వరిగేది లేదు. రాబోయే ఎలక్షన్లో ఆలూరు తాలూకులోన బ్రహ్మాండమ్మ మెజారిటీతో ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలిపించుకుంటాము మేము టీడీపీ కార్యకర్తలు. దయచేసి మీరు సంతోషించండి, ప్రజలకు మేలు చేసే నాయకులు ఎన్నుకోండి. ఈరోజు తాగునీళ్ళు లేవు, మరి ఇన్ని రోజులు మీరుండగా తాగునీళ్ళు వచ్చిండివా? ఇన్ని రోజులు ఏదో వచ్చి కట్టించిండ్రు, వచ్చిండివా? ఎవరు చేసిన పని ఇది? మీరు ఏదైనా చేసినారు? ఏది లేదు. ఒక సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఒక కార్యకర్తలకు సపోర్ట్ లేదు. ఏదో చేసి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీని మభ్యపెట్టకపోతే జనాలు తిరుగుబడుతున్నారు. ఈరోజు 150 సీటు నిండి 11 సీటుకు వచ్చినారు. అది 11 లేక రేపు ఒకటే మిగులుతుంది ఏం చెప్పక రాదు. ఆ ఒకటే మిగిలించుకునే పరిస్థితుల్లో మిమ్మల్ని జనాలు ఊర్లోకి రాకున్నట్లు చేస్తున్నారు. ఈరోజు మేము అందరూ కార్యకర్తలు ప్రసాద్ అన్న, వైకుంఠం జ్యోతి మేడం వెనుక సపోర్ట్గా ఉంటాము. మేము ఎప్పుడైతే కూడా మాకు అండంగా నిలబడిందో వాళ్ళకే మేము సపోర్ట్గా ఉంటాం. ఇది పార్టీకి ఆదేశం, పార్టీ కార్యకర్తలకి ఆదేశం. ఇది చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారు? ఇన్ఛార్జి మేడంకి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? అయ్యమ్మ మంచితనం చూసి, అభివృద్ధి చూసి, వీళ్ళు మామ వైకుంఠం శ్రీరాములు గారు తాలూకుల ప్రజలకి చేయన సేవలు చూసి ఇచ్చినారు. ఈరోజు ఇన్ని రోజులు ఏం చేసినారయ్యా? మీరు ఎందుకు తప్పుడు ప్రచారాలు వేస్తున్నారయ్యా? మీరు ఏం చేసాం చూపించండి. రోడ్డు వేసినారా? వైసీపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఉండేవాళ్ళు, జడ్పీటీసీ ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే ఉండేది. ఈరోజు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలు అయితే కూడా ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే చూస్తే ఓర్వలేక మీరు మాట్లాడుతుంటే నీ మనసాక్షికి మీరు రేతులు అన్నం తినేటప్పుడు మీ మనసాక్షి అయ్యా మేమేం చేయలేదు, టీడీపీ వాళ్ళు వచ్చి ఇంత అభివృద్ధి చేసినారు అని టీడీపీని పొగడండి. కానీ తెగిదేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఎత్తుడు. ఈరోజు మేము అందరూ మీడియా ముఖంగా చెప్తున్నాం, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో వైకుంఠం జ్యోతి గారిని అఖండ మెజారిటీతో నేను కాదు తాలూకులో ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ ఏదో ఇప్పుడు 10 రాలేదని అపోహలతో నాకేదో 10 నీకు 10 వస్తే టీడీపీ బాగా, నీకు 10 లేకుంటే టీడీపీని చెడిపేదా? నీవు చెడిపితే కాదు. ఇది టీడీపీ అంటే సముద్రం, దాంట్లో ఏదో ఒక చేప ఎగిరితే నీరు, అది వండు కాదు అది. ఇది టీడీపీ పార్టీ. అద్దు దాటకుండా ఉంటే నీకు భవిష్యత్తు బాగుంటుంది. ఇన్ని రోజులు ఇన్ఛార్జిగా చేయొచ్చు, ఎమ్మెల్యేగా చేయొచ్చు. మీరన్నీ చేసింది కార్యకర్తలకి నాశనం చేసినారు. ఈ రోజు కార్యకర్తలు మేము గౌరవంగా బతుకుతున్నాం. మేము ఇంట్లో ఉంటే కూడా గౌరవంగా బతుకుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు కూడా ఏది ఆశించి, టీడీపీ లీడర్లు ఎవరు ఏది ఆశించారు, సొంతంగా బతుకుతున్నారు, జనాలకు సేవ చేస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్ని వైసీపీ వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, వైసీపీ వాళ్ళు కూడా పింఛన్ తీసుకుంటారు కదా, వైసీపీ వాళ్ళు కూడా అన్నీ వచ్చి అడుక్కుంటారు కదా. స్టేషన్లో వస్తే కూడా మేము వైసీపీ అంటే రాండి అని పిలుస్తుంది.
ప్రసాదాన్ని ఏమో నీ వైసీపీ ఉండొచ్చప్ప నాకాడ వచ్చినావు ఫోన్ చేస్తాం పో బాగుండండి అని చెప్తున్నారు, కానీ ఎక్కడ రంకులు పెట్టెలు దాఖలాలు లేవు, ఎక్కడ కార్యకర్తలు నిడిచింది దాఖలేదు. ఎవడో ఒకటి చెప్పిన మాట ఇన్ని చెప్తే నీవు పార్టీలను లాస్ అయిపోతున్నావు. ఇంకా ముందర భవిష్యత్తులో నా వైసీపీ పార్టీ ఉండదు. నీవు కమ్మగా ఇప్పుడు టీడీపీలో ఉంటే భవిష్యత్తులో నీకు ఏదో 10 కూడా వాళ్ళు ఇస్తున్నారు, పార్టీ కూడా గుర్తిస్తుంది. దయచేసి టీడీపీలో ఉండి వైసీపీకి కొవ్వొట్టుగా మారే నాయకులు మానుకోండి. ఇదే పరిస్థితి ఇలా చేస్తే మేము బహిరంగంగా మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఎందరి దగ్గర ఇన్ని రోజులు తిన్నారు, ఆ తిన్నింది మీరు తప్పు చేసి మళ్ళీ ఇక్కడ తప్పు చేసాక రావద్దు. మీరు నిజాయితీగా ఉంటే మాట్లాడండి. ఇన్ని రోజులు తిన్నారు కదా, తిన్నింది మీరు తప్పు చేసి జనాలు అడుగుతున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దానికి ఏదో కళ్ళమెల్ల మాటలు, అది నాకు వస్తుంది, ఇది నీది ఏది రాదు, అయిపోయింది, గతం అయిపోయింది. నీవు ఇంట్లోనే పరిమితంగా ఉండు, లేకుంటే పార్టీకి నమ్మకంగా ఉంటే చంద్రబాబు సారు నిన్న గుర్తించి ఏదో పదవి ఇస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే నీ జీవితమే లైఫ్ నాశనం అయిపోతుందని చెప్తూ మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నా కర్నూలు జిల్లా ఆలూరు నివాసిని, ఆలూరు ఇందిరానగర్ నివాసిని. నా పేరు మసాలా జగన్. ఈరోజు అభివృద్ధి మేడం గారు ఏం అభివృద్ధి చేశారనేది ముఖ్యం. అభివృద్ధి అనేది మేడం గారు ఉపాధ్యాయ పనిచేసే వాళ్ళ దగ్గరకు పోయి ఆమె మీ కష్టాలు ఏంటి అమ్మ, మీరు ఏమైనా బాధలు పడుతున్నారా, ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు పనిచేసే దగ్గరికి వెళ్ళి ఆమె వాళ్ళ భావంకులు ఏమున్నాయో తెలుసుకుంటుంటుంది. ఇంక అంతకంటే నాయకురాలు ఇంకేం కావాలయ్యా మీకు వైఎస్ఆర్సీపీ నాయకులకి. అలాగే 10 గంటలు 11 గంటలకు పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి, ఆలూరు నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి డాక్టర్ గారు నైట్ డ్యూటీలో ఉన్నారా లేదా అని చెప్పేసి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి డాక్టర్ని అలాట్ చేస్తుండదు. ఇంకేం అభివృద్ధి కావాలయ్యా. తర్వాత అన్న క్యాంటీన్, మాకు గుద్దకి నిక్కర కట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాము. అన్న క్యాంటీన్ ఎక్కడో ఆదోనిలోనో, గుంటకల్లులోనో, అనంతపూర్లోనో ఎక్కడో చూస్తున్నాం, కానీ ఆ అన్న క్యాంటీన్ అనేది ఇక్కడ చూడట్లేదు. ఈరోజు లైవ్ చూస్తున్నామా అన్న క్యాంటీన్. ఎందుకంటే అభివృద్ధి ఏం కావాలా, వైకుంఠం జ్యోతి గారు ఆధ్వర్యంలోనే అన్న క్యాంటీన్ వచ్చింది. ఈరోజు ఈ అభివృద్ధి ప్లేస్లోనే నిలబడుకొని మాట్లాడుతున్నాం. గత 30 ఏళ్ళ నుంచి ఆ అరికేర్ రోడ్డు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూలు, ఫైర్ ఆఫీస్ అయితేనేమి, ఇక్కడ మార్కెట్ ఆఫీస్ అయితేనేమి, హై స్కూల్ అయితేనేమి, మోడల్ స్కూల్ అయితేనేమి, ఇక్కడ అన్ని స్కూల్ అంతా ఇక్కడ ఎల్ఆర్తి రోడ్లోనే ఉంటాయి. పిల్లలకు పోవడానికి రావడానికి కూడా చాలా గుంతల రోడ్డు. వర్షం వస్తే నిలువ ఉండిపోతే వాటరు. ఆ పిల్లలకి స్కూల్ వెహికల్ పోయేటప్పుడు ఆ టైర్ నుంచి వచ్చే వాటర్ కూడా పక్కకి పిల్లలకి చిట్లడం కూడా జరిగింది. ఆ పిల్లలు పోయి డ్రెస్ మార్చుకొని కూడా జరుగుతుంటుంది. అలాంటివన్నీ అబ్జర్వ్ చేసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మేడం గారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇది నైట్ 11 గంటలు వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము ఒకటే చెప్తున్నాము, అన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా కానీ రాత్రి 11 గంటల ఆలూరు నియోజకవర్గంలోన ఎల్ఆర్తి రోడ్లోకి వచ్చి సెల్ఫీ తీసుకుంటాయా. హైదరాబాద్ హైవే ఉన్నట్లుంటుందా, ఇది ల్యాండ్ కావచ్చు, ఫ్లైట్ ల్యాండ్ కావచ్చు. ఈ రోడ్లో మేడం గారు ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు హరికేర్ ఎల్ఆర్తి రోడ్డు ఫ్లైట్ ల్యాండ్ కావచ్చు. అట్లా ఉంటుంది ఆ లైటింగ్ గీటింగ్ రోడ్లో. ఇంత మంచి రోడ్డు, ఇంత మంచి రోడ్డు వేయడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో. ఎందుకంటే ఏం అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే మీ లెక్కలు ఇలాంటివి కాదు, గొడ్డెలతో నరకడము అభివృద్ధి, టైరు కార్యకర్తలని టైర్ కింద ఎక్కడం అభివృద్ధి. మీ దృష్టిలో వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టిలోన గొడ్డలతో నరకడము అభివృద్ధి, టైర్ ఎక్కడము, కార్యకర్తల పైన టైర్ ఎక్కడము అభివృద్ధి. ఇలాంటివన్నీ చేస్తే మీకు అభివృద్ధి. సో మా మేడం అలాంటివి కాదు, అలాంటివన్నీ ఆలోచన చేయదు. ఓన్లీ కష్ట సుఖాల గురించే, జనాల కష్ట సుఖాల గురించే ఆలోచిస్తుంది. సో కష్ట సుఖాలు తర్వాత అభివృద్ధి అంటే ఇలాంటివి చేస్తుంది, కానీ అలాంటివి ఎప్పుడు మా మేడం ప్రోత్సహించదు. మీరు ఏదో ఓర్వలేక ఆమె వైకుంఠం జ్యోతి గారికి ఇన్ఛార్జ్ వచ్చింది, ఆమె ఇంకా ముందుకి ఈరోజు ఇన్ఛార్జ్ అవుతేనే ఇంత అభివృద్ధి చేస్తుందంటే గతంలో ఇంకా ఎమ్మెల్యే అయితే ఇంకా ఎంత చేస్తుందనే టెన్షన్తోనే వీళ్ళు లేనిపోనివి సృష్టిస్తున్నారు. సో అదే భయమే తప్ప వేరే ఏమీ లేదు. ఖబర్దార్ మీరు చాలా హుషారుగా ఉండాలా. ఆమె ఎమ్మెల్యే అయితే గ్యారంటీ, అభివృద్ధిలోకి దూసుకోపోయేది గ్యారంటీ. చాలా హుషారుగా ఉండి పని చేసుకోవాలని చెప్పేసి, మీ పనులు మీరు వైఎస్ఆర్లో కళ్ళు ముచ్చుకొని మీరు పనులు మీరు చేసుకోవాలని చెప్పేసి సభముఖం తెలియజేస్తుంటూ నా పేరు మసాలా జగన్, సెలవు తీసుకుంటున్నాను. మాది చిప్పగిరి మండలము, చిప్పగిరి గ్రామం నాది. కొండా రామాజీని సొసైటీ బ్యాంక్ చైర్మన్, బెల్లాన సొసైటీ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏపీ 39 టీవీలో మాట్లాడినారు కొంతమంది మాట్లాడిన వల్ల బీసీలు వాల్మీకులు అంటున్నారు, వాల్మీకులు దోవ పెట్టినారు, మమ్మల్ని పెట్టినారు, వాళ్ళని పెట్టినారని. మాకు వచ్చేసి నేను వాల్మీకే, నాకు చింగిలిండు చైర్మన్ ఇచ్చినారు. వాల్మీకి మా చిప్పగిరి మండలంలో
ఒక మండల కేంద్రం ఇచ్చినారు. అట్లే వచ్చే జిల్లా కమిటీలో కూడా కొండా తులసి అని వాల్మీకి ఇచ్చినారు. మరి మండల కష్టారు వాల్మీకి ఇచ్చినారు. ఇంతమంది వాల్మీకి ఇచ్చి వాల్మీకులను కుటుంబ సభ్యులకు చూసుకునే వాళ్ళు ఒక వైకుంఠం జ్యోతం తప్ప ఎవరు కాదు. వాల్మీకులంతా ఆయన వెనకే ఉంటాం మేము. టీడీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటే వాల్మీకులకే ఉండేది. వేరే కులాలకి ఉంటాయి, బాగా అన్ని ఉంటాయి. మొత్తం బడిగే బలవేర్గ వర్గాలకి మాత్రమే టీడీపీలో పార్టీలో పదవులు వస్తాయి. కానీ ఇంకా వాల్మీకులను దోవపెట్టినారనే మాట మాట్లాడితే కొంతమంది కొవ్వొట్లను మాట్లాడుతున్నారు. వాల్మీకులను పట్టించుకోలేదు అది ఇది అని. ఇప్పుడే హుషారుపడి చెప్తున్నా అందరికీ, వాల్మీకులంతా ఆయమ్మేనకే ఉండి నడిపించి గెలిపించి తీర్థం 2029లో గెలిపించుకుంటాం. వాల్మీకులు గెలిపించుకుంటాం. మేము ఎవరికి మేము తగ్గేదిలో వాల్మీకులు మాత్రం ఆయమ్మేనకే ఉంటాం. మమ్మల్ని ఇంట్లో కూర్చిపెట్టుకున్న ప్రసాదాన్ని అయితేనేముంది, ఒక వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ అయితేనేముంది, పక్కలో కూర్చిపెట్టుకొని భూ పెట్టి వడ్డించుకొని తింటాం మేము వాల్మీకులంతా కలిసి. మీకు అర్థమవుతుంది అట్లా అవన్నీ చూడండి. వచ్చింగా కొద్దిగా మేము భోజనం చేస్తున్నాం, వాల్మీకులంతా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి లేస్తాం. మేము పొద్దున్న లేచి పొద్దున్న మునిగితే వాల్మీకి చుట్టే ఉంటాం. మేమందరం వాళ్ళ చుట్టూకే ఉంటాం. వాల్మీకులందరూ కలిసి వాళ్ళు ఏమి చేసినా వాల్మీకులను పట్టించుకొని పదవులు కానీ అభివృద్ధి కానీ అడిగి వాల్మీకులను అడిగి మీకు పింఛన్లు కావాలా, ఏదన్నా ఇండ్లు కావాలా, ఏమి కావాలా, రోడ్లు కావాలా అని వాల్మీకులను అడిగి పనిచేస్తారు కూడా వాళ్ళు. మిగతా వాళ్ళని అయితే మీరు ఇట్లా చెప్పినట్లా మిగతా వాళ్ళు చెప్పినట్టు ఇట్లా చేయరు వాళ్ళంతా. మీరందరూ పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నారు ఏదన్నా కానీ. మీకు హెచ్చరికతో చెప్తున్నా, మీరు యాడ ఉండాలా అడే ఉండండి, ఆడే ఉండండి. ప్రజలను వచ్చి కులాల్లో చిచ్చు పెట్టి వాళ్ళు వాల్మీకులను పట్టించుకోలేదు, వీళ్ళు వాల్మీకులను పట్టించుకోలేదని చేస్తే హుషారుతో ఉండాలి. ఎల్లుంటే అందరూ కలిసిమెలిసి తిరుగుతాం. వాల్మీకులంతా జ్యోతమ్మక్కకే ఉంటాం. ఇంకంతా కానీ మేము జ్యోతమ్మక్కని గెలిపించుకుంటాం ఎల్లుంటే. నమస్కారం. నేను ఆలూరు మండల కన్వీనర్, మల్లవేలి గ్రామం ఉన్నది. కానీ 40 ఏళ్ళ నుండి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. 40 ఏళ్ళ నుండి జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ జరుగుతున్న దాన్ని ఓరవలేక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కానీ మీ దమ్ము ఉంటే రేపు స్థానిక ఎలక్షన్లో దమ్ము ఉంటే రండి, గెలండి, అప్పుడు చూసుకుందాం మీ తడాక. కానీ ఇట్లా లేని మాటలు మాట్లాడి జ్యోతం అది చేస్తుంది, అది జ్యోతం లేకపోతే ఈ రోడ్డే రాదు. ఎన్ని రోడ్లు వేసింది, ఏం చేసింది అనేది చూసుకోండి. ఒకడు ఒక మాట మాట్లాడి ఇట్లా చేయొద్దండి. మీ దమ్ము ఉంటే రేపు ఎలక్షన్లో చూసుకోండి. నా పేరు కొండా పురుషోత్తం. నా చిప్పగిరి మండల కన్వీనరు. నేను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. గత కొన్ని రోజులుగా మా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి గారి పైన దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులకు ఒకటే చెబుతున్నా, మీరు గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, గతంలో మీరు ఏ విధంగా రౌడీజం చేసినారు, గుండాయిజం చేసినారు చూసుకోండి. ఎప్పుడైతే ఆలూరు ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతమ్మక్క పేరు అనౌన్స్మెంట్ చేసింతోనే మీ గుండాగిరికి చెమటలు పట్టినాయి. మా ఆలూరు తాలూకా ప్రజలకు ఆనంద బాష్పాలు ఆనందంతో ఉరుకులెత్తారు. ఎందుకంటే మన ఆలూరుకు వైకుంఠం ఫ్యామిలీ అంటే ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచో వైకుంఠం అంటే బీసీ అంటే వైకుంఠం వర్గంగా అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూ వస్తుంది. వైకుంఠం వల్ల కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఎవరిని చేయూతనిస్తూ పైకి తేలా. ఒక బీసీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి చేయూతనిస్తూ వారిని పైకి తెచ్చిన ఘనత ఒక వైకుంఠం ఫ్యామిలీకే చెందింది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, గత గవర్నమెంట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జడ్పీటీసీలుగా గెలిపించిన వ్యక్తులు మన వైకుంఠం ఫ్యామిలీ. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వీరపాసి గారు ఎవరి నుంచి గెలిచారో వాళ్ళ మనస్పర్ధలు కూడా తెలుసు. మీరు ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యేగా గెలిచినా ఎమ్మెల్యే రీతిలో మాట్లాడండి. ఒక లేడీ పైన ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు తెలుసుకోండి. స్త్రీ అంటే ఏమి, స్త్రీని గౌరవించాలి. స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మన వైకుంఠం జ్యోతమ్మక్క గారు ఎవరైనా కానీ సామాన్య కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆప్యాయంగా మాట్లాడిస్తూ పలకరిస్తూ భోజనం చేసినారా లేదని చెప్పి భోజనం వడ్డించి వారి మంచి భాగ్యాలు తెలుసుకొని వారికి ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నారు. ఇలాంటి వారిపైన మీరు నిందలేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ మీరు పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఏదేదో వీడియోలు తీసుకుంటూ పెడుతూ ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా మీరు అది గుర్తించుకోకున్నట్లా ఏదేదో చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. కోవట్టులుగా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా చెబుతున్నాం,
మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ మన పార్టీకి గుర్తింపును, పార్టీకి మనము కట్టుబడి ఉండాలి. పార్టీ నిర్ణయాలకు ఏదైనా కానీ పార్టీ ఏదో ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మనది. అలాంటిది మర్చిపోయి మీరు కొంతమందితో చేయి కలిపి మన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వర్యులపైన దుష్ప్రచారాలు చేయడం మానుకోండి. దయచేసి మనమంతా ఒక కుటుంబ సభ్యులం. కుటుంబం అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. గత 30 సంవత్సరాలు లేని అభివృద్ధి కేవలం 8 నెలల లోపల మన లేడీ ఇన్ఛార్జి అయిన వైకుంఠం జ్యోతమ్మక్క గారు చేసి చూపించారు మీకు. లేడీగా చేస్తూ పోతూ ఉంటే ఆమె రోజు రోజుకు ఆదరణ ప్రజల్లో పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఓర్చుకోలేక మీరు రోజు రోజుకు మీరు ఆమె అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటే మీరు ఆమెను ఎప్పుడైతే కాలు పట్టుకో కిందికి దింకాలని మీరు చేస్తున్నారు. అలా మీరు ఎప్పటికీ మీరు ఆడే ఉంటారు. మా అక్క పైకి పోతూనే ఉంటుంది. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తొక్కాలని చూసినా మేము అంత పైకి లేస్తాం. అంత చేయి కలుపుకొని మా అక్కను పైకి తీసిపోయి 2029లో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, అసెంబ్లీలోకి కూడా పోతుందని కూడా చెప్తున్నాం మీకు. మీరు ఇంకా ఇట్లాంటి దుష్ప్రచారాలు ఏమైనా మాట్లాడాలంటే ఇంతటితో ఆఫ్ చేసుకోండి, బాగుంటుంది. లేదు మేము ఇలాగే చేసుకుంటూ పోతామంటే కేవలం ఒక్క మాట మా అక్క కానీ చెప్పిందంటే మీరు చెప్పుకోవడానికి కూడా మీరు ఉండరు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు మా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మన ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలకు అయితేనేమి, బీసీ సామాజిక వర్గానికి అయితేనేమి ఏ పోస్ట్ ఇస్తే వాళ్ళకి అభివృద్ధి చెందుతారు, వారికి ఏం చేయూతనిస్తే అభివృద్ధి అవుతారు, మనం ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుందని అనుక్షణం కష్టపడుతూ వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ పైకి తీసుకొని వెళ్ళే వ్యక్తి మా వైకుంఠం జ్యోతమ్మక్క గారు. మీరు ఏదేదో చేసుకుంటూ పోతున్నారు. మా చిప్పగిరి మండలానికి వస్తే ఒక జడ్బిడిసా గెలిచిన వీరపక్షి గారు ఏం చేసినారో ఆయనకే తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీకి పోయా అంటే పోడు. లేదంటే ఇక మా ఛాలెంజ్ చెప్తున్నాం అభివృద్ధి గురించి మాట్లాడదామంటే అది మాట్లాడేకి రాడు. ఊగిన తిరుగుతుంటాడు, వాగుతుంటాడు, పోతుంటాడు. అంతవరకే కానీ ఆయన ఆటకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే తెలుసు మా పార్టీ పని అయిపోయిందని. ఊగిని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. మన వైకుంఠం జ్యోతమ్మక్క గారు మన మండలంలో ఎవరు ఏ కార్యకర్త పిలిచినా కూడా ఆమె స్పందించి వారి సమస్యను తెలుసుకొని వారి గ్రామానికి వెళ్ళి మీ గ్రామానికి ఏం కావాలా, ఇంకా ఏం చేయాలా, మనం ఏం చేయాలని అడిగి తెలుసుకొని వాళ్ళందరూ నోట్ చేసుకొని మన సమస్య ఈడైతే ఈడు చేస్తుంది, లేదంటే విజయవాడకి అమరావతి నుంచి ఏమైనా అవుతుందంటే అమరావతికి వెళ్ళి ఏదో ఒక సామాన్య కార్యకర్తలాగా ఆమె తిరుగుతూ ఉంటుంది ఫైళ్ళు పట్టుకొని. ఆఫీస్ పోతే ఏమవుతుంది, మన ఆఫీస్లో అన్ని వర్కులు చేసుకొని 3 రోజులు కానీ 4 రోజులు కానీ అక్కడే ఉండి వర్కులు చేసుకొని తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి అది వర్క్ శాంక్షన్ చేసుకొని మన గ్రామానికి అభివృద్ధి కోసం తోడ్పాటు ఇచ్చి మనం ఏదైతే వినతి ఇచ్చింటామో ఆమెకి దానికి సంబంధించిన ఫైల్ తీసుకొని పోయి అది శాంక్షన్ చేసుకొని వస్తుంది. అంతే తప్ప మీరు ఇన్నాళ్ళు మన పేపర్ ఇస్తాడు పారేసిన నాయకులు ఉండరు. ఎవరైనా కానీ మన బీసీల గురించి పట్టించుకొని మనకి ఏ పోస్టులు ఇచ్చిన వాళ్ళు లేరు. అది మా చిప్పగిరి మండలానికి వస్తే మండల కన్వీనర్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకిని నన్ను మండల కన్వీనర్గా చేసింది. సొసైటీ చైర్మన్ కొండా రామాంజనేయులు ఆయన్ని వాల్మీకి సామాజిక వర్గమే. బోయ్ తులసి జిల్లా కమిటీలో ఒక నెంబర్గా పెట్టింది, ఆమె బీసీ. క్లస్టర్గా ప్రభాకర్ వాల్మీకినే పెట్టింది. ఏదో పెద్ద మీరు వాల్మీకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్న డబ్బాలు కొట్టుకుంటున్నారే, వాల్మీకుల పేరు చెబుతూ వాల్మీకులు అంటూ మీరు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు అంతే. వాల్మీకి టికెట్లు తెచ్చుకొని గెలిచిన తర్వాత వాల్మీకులకే రంకులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు అంతే తప్ప మీరు ఏం చేసింది ఏం లేదు. మీరు అవన్నీ మానుకోండి. రంకులు పెట్టే వాళ్ళు వీరపక్షి గారు, మీకు ఎప్పటి నుంచి మతి భ్రమించిందో మాకే అర్థం కాలే. ఆయన ఎవరో అరకేరులో వీరేష్ అంటే మీ కార్యకర్త అనుకుంటాం మేము. మీ కార్యకర్త మిమ్మల్ని తరిమి కొట్టినప్పటి నుంచి ఇంకా మతి చెడిపోయింది. దీన్ని గుర్తుంచుకోండి వీరపక్షి గారు. మీరు చేసుకుంటూ పోయి మీరు ఏ విధంగా మీరు కురువలను దోవ పెట్టుకున్నారు, మన మండలంలో వాల్మీకులు దోవ పెట్టినారు. ఎవరు నంచని పెట్టుకుని ఎవరిని తిరుక్కుంటా కుల రాజకీయాలు చేసేది మీరు. కుల రాజకీయాలు చేయలేదు మాకు కేవలం మాకు కావాల్సింది అభివృద్ధి కోసమే పాటుపడతాం, అభివృద్ధితోనే ఉంటాం, అభివృద్ధిని చెందిస్తూ పోతుంటాము, విజయం సాధిస్తాం, విజయం డంక మోగిస్తాం. ఇది మాత్రం మీరు అబద్ధాలతో నిజాన్ని దాచలేరు. మీరు పేటీఎం బ్యాచ్తోన ఏదేదో అందరితోన ఏదో వాగిస్తూ మొత్తుకుంటున్నారు కానీ అవన్నీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏదో పేటీఎం బ్యాచ్లు వచ్చి డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారే తప్ప మీరు జనాలకు అంత అర్థమైపోయింది. మీ పని ఎప్పుడో అయిపోయింది. 2024కే జనాలు మిమ్మల్ని 11కి పర్మిషన్ చేసినారు. గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ కూడా మీకు పార్టీ ఉంటుందో దేంట్లో కలిసిపోతుందో మాకే అర్థం కాదు. మీరు దయచేసి అన్నీ గుర్తుపెట్టుకొని
అన్నీ మానుకొని ఒక స్త్రీ ఎలా అభివృద్ధి చేస్తుంది దానిపైన రాండి చర్చకి. ఇంకా ఏం చేయాలా ఆమెకి చేయి కలిపి తోడియండి, ఇంకా ముందుకు తీసుకుపోతుంది అంతే. అంతేకాని మీరు ఏదేదో ఆమె ఇది చేయలేదు అది చేయలేదు స్వార్థ రాజకీయాల కోసం కోవట్టులు వాళ్ళతో వీళ్ళతో చేయలు కలిపి మీరు ఆమె కోసం ఆమెని వ్యక్తిగతంగా మాట్లాడతారా? వ్యక్తిగతంగా మాట్లాడే అర్హత మీకు లేదు, ఎవరికి లేదు. మీరు కేవలం మాట్లాడాల్సింది ఒక అభివృద్ధి పైన మాట్లాడండి. ఆలూరు తాలూకా గ్రామ ప్రజలకు కానీ ఆలూరు తాలూకా ప్రజలకు కానీ ఏం చేసినామో అదే చెప్పండి అంతే. అంతకు మించి మీరు ఏం మాట్లాడద్దండి. దయచేసి మీరంతా గుర్తుపెట్టుకోండి, మా వైకుంఠం జ్యోతమ్మకు వచ్చినప్పటి నుంచి ఆలూరు తాలూకా ప్రజలైతేనేమి, మండల ప్రజలైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళాలని ప్రతి ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆమె ఎప్పుడు వస్తుందో ఏమో మన ఊరికని. ఆమె ఇంటింటికి మీ వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రాం పెట్టింది. అప్పటికీ మీరు ఓర్చుకోలేరు దాన్ని. ఇంటింటికి వెళ్తుంది, ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు ఏమో తెలుసుకుంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. కేవలం మా అక్కకు కావాల్సింది అభివృద్ధి, ప్రతి ఇంటికి అందాల సంక్షేమ పథకాలు ఏవైతేనేమని. అంతే తప్ప మనము ఇలాంటివి మా పార్టీలో లేవు, మా వైకుంఠం జ్యోతితోన లేవు, మా శివప్రసాద్ దగ్గర లేవు. అంతేనిపోతే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులో పట్టుకుంటే మా వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయొద్దండి, ఏది ఉంటే అది చేయండి అని చెప్పిన మా వైకుంఠం జ్యోతమ్మ ఇక్కడ. మీరు రెచ్చగొడుతూ మీరు తాపి డ్రైవింగ్ చేయండి మా ఊరిని ఇడ్సండి అనే మీరు ఎక్కడ? మీరా మా వైకుంఠం జ్యోతమ్మ గురించి మాట్లాడేది? మీకు మాకు ఎంత తేడా ఉంది చూసుకోండి. మీరు ఎన్ని కుట్రలు పొందినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మా వైకుంఠం ఫ్యామిలీని ఏం చేసుకోలేరు. మా వైకుంఠం జ్యోతమ్మక్క నెక్స్ట్ 2029 ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, గెలిపించుకుంటాం. మాకు ఎలాంటి వర్గ విభేదాలు లేవు. మా పార్టీ కుటుంబంలో కానీ పార్టీలోనే అయితేనేమి మాకేం లేవు. కొంతమంది కొవ్వొట్టులు ఉన్నారు అంతే. ఆ కొవ్వొట్టులు కూడా ఇంకా కొద్ది మానుకుంటున్నారు. ఇంకా మారాలి. మారుతూ అక్కకి చేయి కలిపి తోడ్పాటుని ఇస్తారని తెలియజేసుకుంటాను. వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పలగుంద మండలం నాది, నెరణికి గ్రామం, దేవరగట్టు చైర్మన్ని, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ని. ఈరోజు జ్యోతమ్మక్క మీద అభాండాలు వేస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏది అభివృద్ధి చేయలేదు, ఎక్కడ లేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు, ఎక్కడ రోడ్లు లేవు అని ఇప్పుడు తిరుగుతున్న వైఎస్ఆర్ వాళ్ళు రోడ్ల మీద కనపడటం లేదా? తర్వాత ఆలూరులో రోడ్లు అయితేనేమి, వలగుందులో రోడ్లు అయితేనేమి కొన్ని కోట్లు పెట్టి మా నెరణికి గ్రామానికే 50 లక్షలు పెట్టి గ్రామంలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మేము చైర్మన్ అయిన ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల లోపలే 1 కోటి రూపాయలు కూటమి ప్రభుత్వంతో మాట్లాడి అక్క చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి వేసి ఈరోజు రోడ్డు మీద తిరగడం జరుగుతుంది. 1 కోటి రూపాయలు 6 నెలల్లో. ఎవరిని అడిగినా కూడా ఇన్ని రోజులు ఆడ మట్టితో కోసుకొని పోయే రోడ్డుతో నడిచి వెహికల్స్ ఇడిసి నడిచిపోయే వాళ్ళము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బిడయాల నుంచి అడ్రోడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు 6 కోట్లు తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో అభివృద్ధులు పాటుపడుతూ ఒక లేడీస్ అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఆమె జెంట్స్ మాదిరిగా వాళ్ళకంటే ఎక్కువ తిరుగుతూ గ్రామాల్లో ఏదైనా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకుంటూ ఇంటి దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరిని పలకరించి ఈరోజు ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్లో ఎవరైతే ఏ పార్టీకి అతీతంగా ఎవరు వచ్చినా, వైఎస్ఆర్ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా ఆమె మాట్లాడిస్తూ ఏమైంది సమస్య అంటే ఒక్క పేపర్ ఇచ్చినా కూడా ఆ పేపర్ని తీసుకొని దాన్ని మొత్తం ఎక్కించి పార్టీ ఆఫీస్కి పోయి అక్కడ లక్షల అమౌంట్లు ఈరోజు ఎన్నో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది జ్యోతమ్మక్క. ఇలాంటి అభివృద్ధి చేస్తున్న ఆమె మీద ఈరోజు ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆమెను ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతో సమంజసమని తెలుపుకుంటున్నాం. వైకుంఠం జ్యోతి మేడం వెనక ఇప్పుడు కురువులు లేరు, బోయలు లేరు, వెనక వాళ్ళు ఎవరు లేరు, ఏదో 2 కార్లు వస్తారు ఊరిని వెళ్ళిపోతారు అని బయట ఆరోపణలు అయితే మన ఇక్కడ టీడీపీ నాయకులే కొంతమంది ఆమె మీద ఆరోపణలు చేశారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు?
పార్టీ నాయకులు అయితే ఎవరు మమ్మల్ని అనడం లేదు, కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏదో బుదురజల్లి అది పంపిస్తున్నారు అంతేగాని తర్వాత ఇప్పుడు బోయోలు లేరు కురువోళ్ళు లేరు అంటే మేము కురువోళ్ళే కదా, మేము కూడా కురువ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. మేము కూడా ఒక చైర్మన్గా ఎప్పుడు గతంలో ఎవ్వరికి కురువోళ్ళు ఎప్పుడు కాలే. ఇప్పుడు సామాజిక వర్గం ఫస్ట్ ముద్దబసన్ గౌడలు వాళ్ళే గౌడ్లు వాళ్ళు వీళ్ళు అయినారు, కానీ ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని కురువోళ్ళని గుర్తించి జ్యోతమ్మక్క ఈరోజు చైర్మన్ని చేయడం జరిగింది. ప్రసాద్ అన్న కూడా కురువోళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అక్కడ కురువోళ్ళదే ఉంది అది అని చెప్పేసి ఈరోజు కురువ కులానికి సంబంధించిన వాళ్ళనే మమ్మల్ని చైర్మన్గా చేసినారు. దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్గా నియమించినారు. అదేవిధంగా బోయోలు లేదండి, బోయోలు కూడా ఎంతమందికి ఇచ్చినారు, మార్కెట్ ఇది ఈ బ్యాంకు సొసైటీ చైర్మన్లుగా అయితేనేమి కురువోళ్ళు కూడా ముగ్గురికి ఇచ్చినారు, బోయోలకి ఇచ్చినారు, అన్ని మండల కన్వీనర్లు అయితేనేమి అన్ని విధాలుగా బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసిన ఘనత అది వైకుంఠం శివప్రసాద్ అన్న గారికి జ్యోతమ్మక్క గారికి దక్కుతుందని మనం చేసుకుంటాం.